కొద్ది రోజులుగా అల్లర్లతో రగిలిన నాగాలాండ్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. రిజర్వేషన్ల ఆందోళనలు కాస్త తగ్గుముఖం పట్టాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడాన్ని నిరసిస్తూ ఆదివాసీలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. నాగాలాండ్లో రీసెంట్గా జరుగుతున్న పరిణామాలపై ఓ రిపోర్ట్. సాంప్రదాయ ఆచారాల్ని ప్రభుత్వం అణిచివేస్తుందంటూ నాగాలాండ్లో ఆదివాసీలు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. నాగాహోహో, ఈఎన్పిఓ, ఎన్టీసీ, ఎన్సీడీ, ఏపీఓ, ఏఓసెడన్ ఆదివాసీ సంస్థలు మహిళల రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని 371A ను ఉల్లంఘించి రిజర్వేషన్లు కల్పించారంటూ నిరసనలు చేపట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఆచార వ్యవహారాలు, జీవన విధానాల్ని బట్టి చట్టాల అమలుకు మినహాయింపు ఇచ్చింది. అయితే ఈ ఆర్టికల్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ ఆదివాసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో విధ్వంసాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. సీఎం టిఆర్ జెలియాంగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 2 యువకులు చనిపోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎన్నికల్ని రద్దు చేశారు. దిమాపూర్ పోలీస్ కమిషనర్ డీసీపీని బదిలీ చేస్తున్నట్లు సీఎం టిఆర్ జెలియాంగ్ ప్రకటించారు. రిజర్వేషన్ల వివాదంతో నాగాలాండ్లో ఆందోళనలు ఇప్పుడిప్పుడే కూలవుతున్నాయి. కొన్ని ఏరియాల్లో కర్ఫ్యూ తొలగించడంతో జనం రోడ్లపైకొస్తున్నారు. ఇంకా అనేక ప్రాంతాలు పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. అక్కడక్కడ షాపులు ఓపెన్ చేస్తుండటంతో జనం నిత్యావసరాలు కొనుక్కుంటున్నారు.